ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు కూడా తెలియజేస్తున్నా. సహజంగా మనిషి స్వభావం ఎలాంటిదంటే, ఎవరైనా కీడు చేస్తే సమయం వచ్చినప్పుడు వారిని మళ్ళా కీడు చేయాలని కానీ, దూషిస్తే మళ్ళా సమయం వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళని ఎత్తిపొడేయాలని, లేదంటే వారు చెప్పింది వారికి అప్పచెప్పాలని మనిషి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే అలాంటి మనిషి అతన్ని గుంటలో పడేసి చంపాలనుకొని మరి ఐగుప్తులకు అమ్మేసిన తన ప్రేమను బట్టి యేసేపు 50 అధ్యాయం ఆదికాండం 21 అంటాడు, భయపడకుడి, మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదను అని ప్రీతిగా మాట్లాడాడు. అంటే తను చేసిన కీడంతా కూడా మర్చిపోయాడు. అయితే వాళ్ళు భయపడ్డారు. మేము కీడు చేసాం కదా, మేము అన్యాయం చేసాం కదా, మరి తను మా మీద పగ తీర్చుకుంటాడేమో, మాకు భోజనం ఆహారాలు మాకు అందించడేమని భయపడ్డాడు. కానీ ఆయన అన్నాడు, యేసుక్రీస్తు మనసు కలిగిన వారు అలా చేయరు కదా. యేసుక్రీస్తు మనసు కలిగినాడు. మనం కూడా అలా ఉండి ఇతరులతో ప్రీతిగా మాట్లాడదాం. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్.